శరీరం అనే దానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం చెప్పనా? రక్త మాంసములే కాదు కానీ రక్త మాంసములతో పాటు రక్త మాంసముల మిళితమైనటువంటి దేహము ఆశించే, కోరుకునే, అతిశయించే ప్రతిదీ కూడా శరీరము అని చెప్పబడుతుంది బైబిల్లో. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు అంటే అర్థం ఏంటంటే, శరీరం ఏది కోరుకుంటుందో దాన్ని, శరీరం దేన్ని ఆనందిస్తుందో దాన్ని, శరీరం దేన్ని బట్టి అతిశయిస్తుందని, అవన్నీ కూడా శరీరంలో కలిపేశాడు. మీకు అర్థమైంది నా మాట? కాబట్టి ఇక్కడేంటి, శరీరము అంటే శరీరము ఆశపడేవన్నీ, శరీరం ఆనందించేవన్నీ, శరీరం అతిశయించేవన్నీ, అన్నిటినీ కలిపి శరీరం అనే దాంట్లో పెట్టాడు. మీకు అర్థమైందా? దానితో మనం పోరాడాలి.